నువ్వు గాని మీ ఆయన గాని ఎవరికి అన్యాయం చేసే మనుషులు కాదు. ఇక మీ పాప విషయానికి వస్తే మీ వంశపు వరం అని అంటున్నావు. అలాంటప్పుడు మీకు అన్యాయం జరగదు. మీ పాప మీద పడ్డ నింద తొలగిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ సత్య చాలా మంచివాడు అన్నారు కదా మీరు. చూడండి వాడి వేషాలు. తన చేతులతో మరొకరి భార్య చేతులు పట్టుకున్నాడు. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ఓదార్పుగా ధైర్యం చెప్తూ పట్టుకున్నాడు. లేదు, వాడు చెడు ఉద్దేశంతోనే పట్టుకున్నాడు. ముక్కు పుడక విషయాన్ని వాడికి చెప్తూ మనింటి పరువు తీస్తోంది. చిచి, దానికి నా ఇంట్లో ఉండే రోజులు లేవు. బయటికి పోయే గతి పట్టబోతోంది. వెళ్దాం పదండి. వేదా, మీరింకేం మాట్లాడకండి, పదండి. ధైర్యంగా ఉండమని చెప్పాను కదా. చూస్తూ ఉండు. నీ కూతురే ఏదో విధంగా ముక్కు పుడకను తీసుకుని ఇంటికొస్తుంది. అదే జరగాలని కోరుకుంటున్నాను. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి, సరేనా? లేదమ్మా, నేను నిజంగా సోది చెప్పేదాన్నే. మరి అమ్మవార్లను నమ్ముకున్న నువ్వు మరి అలాంటి దుర్మార్గురాలితో ఎందుకు చేతులు కలిపావు? ఏమైందవని? అక్క, ఇంట్లో ముక్కు పుడక పోయిందని పెద్ద గొడవ జరుగుతుంది. ముక్కు పుడక పోవడానికి కారణం ఈ సోదావిడే. ఏం చేసింది? అక్షయ్తో ముక్కు పుడకను ధరించమని చెప్పిందంట. అక్షయ ఉదయం లేచేసరికి ముక్కు పుడక కనిపించలేదు. ఇప్పుడే ఆ నిహారిక ఈమెని కలిసి డబ్బులిచ్చింది. ఎందుకిచ్చిందని అడిగితే సోది చెప్పించుకుంది, అందుకే ఇచ్చింది అని అబద్ధాలు చెప్తుంది. నా దగ్గర నీ సోది మాటలు చెప్పకు. నువ్వు దాని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు అనంటే ఏదో వెదో పని చేశావని అర్థం. ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పింది నిజమమ్మా. పోలీసుల దగ్గరికి తీసుకునెళ్తే నిజం చెప్తుందక్క. దీంతో నిజం చెప్పించడానికి పోలీసుల వరకు ఎందుకు? ఏయ్, నిజం చెప్తావా నీ తల పగలగొట్టమంటావా? 4 ముక్కలు చేసి 4 దిక్కులకి విసిరేస్తాను. చెప్పు. చెప్తానమ్మా, చెప్తాను. ఇందాక కలిసినామే నాతో ఆ పాప దగ్గర అలా చెప్పమంది, అందుకే చెప్పాను. అలా చెప్పినందుకే ఆ పాప ముక్కు పుడకను తీసింది. కానీ ఆ ముక్కు పుడక ఏమైందో నాకు తెలీదు, ఆమెకే తెలియాలి. నేను ఆ పని చేసినందుకే నాకు ఈ డబ్బులిచ్చారమ్మా. ఇలాంటి వృత్తిలో ఉంటూ అలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించామంటే కాళ్ళు విరగొడతాను. నిహారిక వలన మా జీవితాలు నాశనం అయిపోతున్నాయక్క. జరిగిన దానికి అక్షయ చాలా బాధపడుతుందక్క. ఆ నిహారిక సంగతి తేలుద్దాం, పద. నిహారిక, ఏ నిహారిక, బయటికి రావే. నువ్వెందుకొచ్చావు సుజాత? ముక్కు పుడక విషయం ఏమైందవని? ఆ విషయం గురించి తేల్చడానికే వచ్చామత్తయ్య. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? సుజాత, నువ్వు మాటి మాటికి మీ ఇంటి నుంచి మా ఇంటికి రావడం ఎందుకులే గాని ఓ పని చెయ్యి. మా ఇంట్లోనే ఒక రూమ్ ఇస్తాము, ఇక్కడే ఉండిపో సుజాత. సుజాత గాని మన ఇంట్లో ఉంటే మీ ఆటలు సాగుతాయా కృష్ణబాబు? గుండెకాయలు గట్టిగా పట్టుకుని బ్రతకాల్సి వస్తుంది. ముందు మీరు ముక్కు పుడక విషయం చెప్పండి. నా కూతురు అమ్మవారి గది నుంచి ముక్కు పుడకని తీయడానికి కారణం ఈ నిహారిక.
ముక్కు పొడుకని పెట్టుకుని రాత్రంతా పడుకుంటే కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పింది ఈ నిహారిక. తెల్లవారేసరికి ముక్కు పొడుకని మాయం చేసింది ఈ నిహారిక. మతిగా నీ చెడిపోయిందా ఏంటి నీకు? తిప్పి తిప్పి నా భార్య మీదకే నింద నెడుతున్నావేంటి? నేను చేయించనడానికి ఆధారం ఏంటి, సాక్ష్యం ఏంటి? ఓహో, ఆధారమా, సాక్ష్యమా? నువ్వు సోదావిడిని కలిసి డబ్బులివ్వడం నేను చూశాను. మేమెంతో జాగ్రత్తగా ఉన్నాంగా, ఇదెప్పుడు చూసేసింది? దాన్ని పట్టుకొని 4 తంతే నిజం చెప్పింది. దాన్ని తీసుకొద్దాం అనుకున్నావు, అది పారిపోయింది. అత్తయ్య, నిహారిక సోదామితో అక్షయ్కు ఆ విధంగా చెప్పించడంతో నా కూతురు అలా చేయాల్సొచ్చింది. ఈ నిహారికే నా కూతురి మీద అబాండం వేసింది. నా కూతురికి ఏ పాపం తెలీదు. ఇంకా ఎన్ని దారుణాలు చేస్తావు నిహారిక? ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్రతుకుతావు? చిచ్చి, మనిషివా నువ్వు? ముక్కు పుడకని ఏం చేసావో చెప్పు, ఎవరికిచ్చావో చెప్పు.